హలో గాయ్స్, ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టేయండి. అలాగే ఇవాళ మనం చెప్పుకోపోయే కథ పేరు రక్షక ప్రేమ. రచించిన వారు కీర్తిప్రియ. మరి ఇక ఏ మాత్రం ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం పదండి. ఎపిసోడ్ నెంబర్ 17. కరెక్ట్గా వాష్రూమ్ దగ్గరికి వచ్చి లోపలికి ఎలా వెళ్ళాలో అర్థం కాక అక్కడే ఆగిపోతాడు సిద్ధు. ఏం చేయాలో తెలియట్లేదు. అప్పుడే గాలులు ఎక్కువ రావడంతో బయటకు వస్తుంది శైలు. కంగారులో ఉన్న సిద్ధు శైలు రావడం చూసి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంటే స్పీడ్గా వెళ్ళి తనని గట్టిగా హగ్ చేసుకుంటాడు. అంత సడన్గా సిద్ధు అక్కడికి వచ్చేసరికి ఏమైందో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతుంది శైలు. తనని గట్టిగా హత్తుకుంటూ నీకేం కాలేదు కదరా అని భయంగానే అడుగుతుంటే సిద్ధు ఏమైంది, ఎందుకు అంత భయపడుతున్నావు, నాకేం కాలేదుమా అని కూల్ చేస్తుంది శైలు. శైలు స్పర్శకి కొంచెం ప్రాణం నెమ్మదించిన సిద్ధుకి గుండె నొప్పి దారి తీస్తుంటే ఎన్ని జరిగినా ఇది మాత్రం ఆన్ డ్యూటీ అన్నట్టు శైలుకి దగ్గర ఉండడం ఆలస్యం వచ్చేస్తుంది అనుకుని మెల్లిగా శైలుని వదిలి కొంచెం దూరం జరుగుతాడు. శైలు కంగారుగా ఏమైంది సిద్ధు అని అడుగుతుంటే అది అని చెప్పేంతలో సిద్ధు ప్రవర్తనకి తను ఎందుకు అంత కంగారు పడుతున్నాడు అని చూసి చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ అక్కడికి వచ్చేస్తారు. అక్కడ సిద్ధు శైలుని హగ్ చేసుకోవడం చూసి లోకులు కాకులు కదా, ఎప్పుడు చూసినా కావు కావు అని అరుస్తూనే ఉంటాయి. యథావిధిగా తప్పుడు మాటలు అనుకోవడం స్టార్ట్ చేశారు. అలా ఇలా అని వాళ్ళ మాటలకి సిద్ధుకి కోపం నశాలానికి అంటుతుంటే షటప్ అని గట్టిగా అరుస్తాడు. డోంట్ యూ హ్యావ్ కామన్ సెన్స్? ఎవరిని ఇలా చూసినా మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసుకోవడమేనా? తను ఎలాంటిది అనేది మీకు తెలీదా? సిగ్గులేదు మీ అందరికీ? ఇంకొక్క మాట ఎక్కువ మాట్లాడితే ఐ విల్ సీ దేర్ ఎండ్ అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి శైలు భుజం చుట్టూ చేతులేసి దగ్గరికి తీసుకొని షీఈ్ మై ఫియాన్సీ, వీఆర్ ఇన్ లవ్, ఇకపై తన గురించి ఒక్క మాట మీ నోట్లోంచి వచ్చినా చంపి పారేస్తా, జాగ్రత్త. సిద్ధు వార్నింగ్కి అందరి నోళ్ళు మూతపడతాయి. సిద్ధులో కనిపిస్తున్న కోపానికి తట్టుకోలేక అందరూ తలలు వంచుకుంటారు. అక్కడ జరుగుతున్న గోలంతా సీసీటీవీలో చూసి వెంటనే అక్కడికి వచ్చిన ప్రిన్సిపల్ సిద్ధు మాట్లాడిందంతా విని మిస్టర్ సిద్ధార్థ్, మీరేం తప్పుగా అనుకోకండి, ఏదో పొరపాటున అలా చేశారు అంటుంటే ఏంటి సార్ పొరపాటు? ఇలాంటివి ఏదైనా జరిగితే నిజ నిజాలు తెలియకుండా అది ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేయాలి, అంతేకాని ఇలా ఒక ఆడపిల్ల గురించి ఇష్టం వచ్చినట్టు ఊహించుకోవడం కాదు. కూల్ డౌన్ సిద్ధు, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను, ఇక మీరు వెళ్ళండి. శైలు వంక చూసి తను చేయి పట్టుకొని రా శైలు అంటూ తనని తీసుకొని పోతాడు. వాళ్ళ వెనకే షాలు, గీతు, కార్తీక్ కూడా వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయాక మీకు సెపరేట్గా చెప్పాలా, క్లాసెస్ లేవా మీకు, పోండి క్లాసెస్కి అని అరవగానే ఎక్కడ వాళ్ళు అక్కడ క్లాసెస్కి వెళ్ళిపోతారు. శైలుని తన క్యాబిన్కి తీసుకువెళ్తూ వెనకనే వస్తున్న షాలు వాళ్ళని చూసి ఆగిపోయి షాలు మీరు క్లాస్కి వెళ్ళండి, తనని కొంచెం సేపు తర్వాత పంపిస్తా అంటూ తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు సిద్ధు. క్యాబిన్లో తనని సోఫాలో కూర్చోబెట్టి తనకి పక్కనే ఉన్న చైర్లో కూర్చుంటాడు. అప్పటి వరకు ఏం మాట్లాడకుండా తన్నే చూస్తున్న శైలుని చూసిన సిద్ధు మెల్లిగా ఊపిరి తీసుకొని వదులుతూ ఏమైంది మా అలా చూస్తున్నావు అంటుంటే తన్నే చూస్తూ ఎందుకు ఇందాకంత భయపడ్డావు? అక్కడ జరిగిన సిచ్యువేషన్, అందరూ మాట్లాడుకున్న మాటలు, ఎంత ఘోరంగా తనని అన్ని మాటలన్నా కూడా అవేమీ పట్టించుకోకుండా తనకి ఏమైందో అన్న కంగారు మాత్రమే తనకి ఎక్కువగా ఉండేసరికి తన ప్రేమకి పడిపోతున్నాడు సిద్ధు. చిన్నగా నవ్వుతూ నిన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుందామన్నా నా వల్ల కావట్లేదురా అని లోపలే బాధపడుతుంటే కళ్ళలో నీళ్ళాగును అంటూ వచ్చేస్తున్నాయి సిద్ధుకి. అవి చూసిన శైలు కంగారుగా ఏమైంది సిద్ధు, ఎందుకు అంత బాధపడుతున్నావు, నాతో చెప్పకూడదా అని బాధగా అడుగుతుంటే తనకి కొంచెం దగ్గరగా జరిగి తను చేయి పట్టుకొని నాకు ఒక మాట ఇస్తావారా అంటుంటే సిద్ధునే చూస్తూ అది ఏంటి, దేనికి అని ఒక్క మాట కూడా అడగకుండా చెప్పు సిద్ధు అంటుంది. నా బంగారమే నువ్వు అంటూ ప్రేమగా తన నుదుటి మీద ముద్దు పెట్టుకొని తన చేతిలో చేయి చాపి తన చేయి పైకి పెట్టి తన కళ్ళనే చూస్తూ నేను నీతో చెప్పాల్సినవి చాలానే ఉన్నాయిరా, అవేంటి ఎప్పుడు అనేది ఏం అడగొద్దు, టైం వచ్చినప్పుడు అన్నీ నీకు వివరంగా నేనే చెప్తాను, అప్పటి వరకు మన చుట్టుపక్కల ఏం జరిగినా ఎలాంటివి జరిగినా పట్టించుకోకు. అండ్ నా మాట ఏంటంటే మన లైఫ్లో ఎన్ని ప్రమాదాలు మన దరికి చేరినా, ఎంతమంది మనల్ని విడదీయాలని ప్రయత్నించినా అంటూ తన చెయ్యి గట్టిగా పట్టుకొని నా చెయ్యి మాత్రం వదలనని లైఫ్ లాంగ్ నాకు తోడుగా ఉంటానని నాకు మాట ఇస్తావరా అని దీనంగా అడుగుతుంటే తన కళ్ళల్లో తన మీద ఎంత ప్రేమ ఉందో అంతకు మించి తనని ఎక్కడ దూరం చేసుకుంటానో అన్న భయం కనిపిస్తుంటే ధైర్యంగా తన కళ్ళలోకి చూస్తూ అది ఎలాంటి పరిస్థితి అయినా మరణం మనల్ని వేరు చేసేంత వరకు నేను ఈ చెయ్యి విడవను సిద్ధు అంటూ తన చెయ్యిని ముద్దు పెట్టుకుంటూ కళ్ళతోనే ధైర్యాన్ని ఇస్తుంటే నొప్పి వస్తే వచ్చింది అనుకొని లేచి ప్రేమగా తనని గుండెలకి హత్తుకుంటాడు. ఈ ఒక్క మాట చాలరా, నాకు ఇంకేం వద్దు
అంటూ తన ఫేస్ అంతా ప్రేమగా ముద్దులు పెడుతూ లిప్స్ దగ్గరకు వచ్చేసరికి ఆగిపోయి లవ్ యూరా శైలు అంటుంటే లవ్ యూ టూ సిద్ధు అంటూ గట్టిగా హత్తుకుంటుంది శైలు. అయ్యయ్యో సిద్ధు, ఆగిపోయావేమబ్బా, నీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికేది కదా. పెయిన్ వస్తుంటే మెల్లిగా తనను దూరం జరుపుతాడు. తన మెడలో పచ్చగా మెరుస్తున్న రత్నం సిద్ధు దాన్ని తాకగానే లైట్ లాగా తల వెలుగుతుంది. అదేదో స్విచ్ ఆన్ చేస్తే బల్బు వెలిగినట్టు. అది గమనించిన సిద్ధు, ఇప్పటికి నన్ను గుర్తుపట్టావా రత్నమా అంటుంటే నేను నిన్నెప్పుడో గుర్తుపట్టా సిద్ధా. షాక్తో మరి నా దగ్గరికి రాలేదెందుకు అని నవ్వి, దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉందిలే. ఏంటో అది ఇప్పుడు చెప్పేది కాదులే సిద్ధా, టైం వచ్చినప్పుడు నీకే తెలుస్తుందిలే. అబ్బో నోట్, ఇవన్నీ వాళ్ళ ఇన్నర్ వాయిసెస్ మాత్రమే. మన శైలు పాపకి ఇవేమీ తెలీదు. సిద్ధు తన చైన్ వైపే చూస్తుంటే, ఓయ్ ఏం చూస్తున్నావు? అప్పటికి నార్మల్ అయ్యి ఎక్కడో ఉన్న సిద్ధు ఈ లోకల్లోకి వచ్చి, అది శైలు, ఈ చైన్ నీకు ఎక్కడిది? చాలా బాగుందిరా నీకు. ఓ ఇద్దా అని జరిగిందంతా చెప్తుంది. విచిత్రమైన ఎక్స్ప్రెషన్ తోటి చెప్తున్న ప్రియురాల్ని చూస్తూ వింటున్నాడు సిద్ధు. ఓహో, ఇలా తన దగ్గరికి చేరావా అని దాన్ని పట్టుకొని తీస్తుంటే అది ఫోర్స్గా శైలు గుండెకి వెళ్ళి అతుక్కుపోతుంది. చిన్నగా అబ్బా అని ఇద్దరు ఒకేసారి అంటారు. దానికి శైలు, అదేంటి, నాకు కదా గుచ్చుకుంది, మీరెందుకు వచ్చారు? నాకు కూడా గుండెల్లో గుచ్చుకుని పోయింది నాన్న అనుకొని అది సడన్గా అలా వెళ్ళేసరికి అలా అన్నాలే. అయినా ఏంటిది తీస్తుంటే తీయడానికి రావడం లేదు? ఇదంతే సిద్ధు, ఎవరు తీసినా రాదు. అదేంట్రా అంటూ తను ట్రై చేసింది, షాలు ట్రై చేసింది అంతా చెప్తుంది సిద్ధుకి. చిన్నగా నవ్వుకొని, ఇదంతా నాకు తెలుసులే బంగారం అనుకొని హావభావాలతో చెప్తున్న ఇష్టసఖి మోముని అందంగా చూసుకుంటున్నాడు సిద్ధు. ఇంతలో షాలు వాళ్ళు రావడంతో, సరే సిద్ధు, ఇక నేను వెళ్తాను, టైం అయింది అని వెళ్తుంటే వెళ్ళనీయకుండా చేయి పట్టుకుంటాడు. వెనక్కి తిరగగానే ఫోర్స్గా తన వైపుకు లాక్కొని గట్టిగా హత్తుకొని, జాగ్రత్త నాన్న అంటుంటే నవ్వుతూ అలాగే అని చెప్పి వెళ్ళిపోతుంది. తను అటు వెళ్ళగానే, అసలు ఇదంతా ఏంటి సిద్ధా అడుగుతాడు కిట్టి. వెళ్తున్న శైలు వైపు చూస్తూ, ఆ శరణ్యుడు తన ఆట మొదలుపెట్టాడు కిట్టి. మనం చాలా అంటే చాలా అప్రమత్తంగా ఉండాలి. తనకి చిన్న గాయం కూడా తగలకూడదు, అర్థమైందా? అదంతా మనం చూసుకోగలం సిద్ధ. ఒకవేళ శరణ్యుడు శైలు దగ్గరికి వెళ్తే మన రత్నం దాని పవర్స్ని బయట పెడుతుంది కదా, అదెలా అంటావు? అది నిజమే కిట్టి. ప్రస్తుతానికి రత్నం ఎలాగో నాతో కమ్యూనికేషన్లో ఉంది కాబట్టి ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగితే జరగకుండా మనమే దాన్ని కంట్రోల్ చేస్తూ ఉండాలి. అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక్, సార్ ఏంటిదంతా, అసలు ఏమవుతుంది మీకు అని అడుగుతుంటే, ఆ శరణ్యుడు వాడి ఆట మొదలుపెట్టాడు కార్తీక్, అందుకే ఇలా అవుతుంది అంటాడు సిద్ధు కొద్దిగా స్మైల్ ఇస్తూ. అయితే మన ఆట మొదలు పెడదామా సార్? ఆ మాటకి సిద్ధుకి చిన్నగా స్మైల్ వచ్చేస్తుంది. స్టార్ట్ చేయి అని ముగ్గురు నవ్వుకుంటారు. శైలు నిలయం. ఈవినింగ్ 6:30 అయింది. అందరూ అక్కడే ఉండడంతో పురోహితుడిని పిలిపించి షాలు, మనోజ్ అలాగే గీతూ చరణ్ల జాతకాలు చూపిస్తారు. 2 జంటల జాతకాలు దివ్యంగా ఉన్నాయమ్మా. సరిగ్గా 1 నెల తర్వాత గురువారం సాయంకాలం మంచి ముహూర్తం ఉంది. అలాగే నిశ్చితార్థానికి ఇంకో వారం రోజుల్లోనే శనివారం సాయంత్రం 6 గంటలకి ఒక మంచి ముహూర్తం ఉంది. అవే ఖాయం చేయమంటారా? మంచివి అంటున్నారు కదండి, అవే ఖాయం చేయండి అంటుంది రాధ. అలాగే అమ్మా అంటూ 2 జంటలకి నెల రోజుల్లో పెళ్లి ముహూర్తం, ఇంకో వారం రోజుల్లో నిశ్చితార్థం పెడతారు. మార్నింగ్ 7:30. వారం రోజుల్లో ఎంగేజ్మెంట్ పెట్టుకోవడంతో ఈ రోజు నుంచే అన్ని పనులు స్టార్ట్ చేయాలి అనేసి పొద్దున్నే అందరూ హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా, మేము లోపలికి రావచ్చా బావగారు అన్న సిద్ధు గొంతు విని అందరూ డోర్ వైపు చూస్తారు. అరే అల్లుడు గారు, రావచ్చా ఏంటి బాబు, ఈ ఇంటికి కాబోయే అల్లుడివి నువ్వు, నీకు పర్మిషన్ ఎందుకు నాన్న, లోపలికి రా అంటుంది రాధ నవ్వుతూ. అలాగే అత్తయ్య అని తనతో పాటు కార్తీక్ కూడా రావడం చూసి, అరే కార్తీక్ నువ్వు కూడా వచ్చావా, ఎలా ఉన్నావురా, చూసి చాలా రోజులు అవుతుంది అని అడుగుతాడు మనోజ్. హాయ్ బ్రో, బాగున్నాను, మీరెలా ఉన్నారు? ఫైన్ రా. అప్పుడే నిద్ర లేచి ఇంకా ఫ్రెష్ కూడా అవ్వకుండా పొద్దున్నే నిద్ర లేపారన్న చిరాకులో, అమ్మా ఏంటిది ఇంత పొద్దున్నే నిద్ర లేపారు, ఈరోజు కాలేజ్ కూడా పోవడం లేదు కదా, ఎందుకు లేపారు అని అరుస్తూ మెట్లు దిగుతూ వస్తూ కింద సిద్ధుని చూసి ఉలిక్కి పడి కాలు స్లిప్ అయి పడబోయి బ్యాలెన్స్ చేసుకొని నిల్చుంటుంది శైలు. ఎప్పుడూ నార్మల్ డ్రెస్సెస్లో కనిపించే ప్రియురాలు ఈరోజు నైట్ డ్రెస్లో హెయిర్ పైకి పెట్టుండడం వల్ల కొద్ది హెయిర్ మాత్రం చెంప మీద పడుతూ ఆ వాలుకురులు గాలికి అటు ఇటు ఊగుతూ ఉంటే, పొద్దున్నే అవడం వల్ల తెల్లటి తన మోము కాంతివంతంగా మెరిసిపోతుంటే చూపు పక్కకి తిప్పుకోలేకపోతూ ఉంటాడు సిద్ధు. ఇలా తనని చూడడం ఫస్ట్ టైం అవ్వడంతో తనని అలా చూస్తుంటే చాలా ముద్దొచ్చేస్తుంది సిద్ధుకి. మనసులో చాలా ముద్దొస్తున్నావు బంగారం అనుకొని అందరూ అక్కడే ఉన్నారనేసి అతి కష్టం మీద చూపు పక్కకు తిప్పుకుంటాడు. అక్కడ సడన్గా సిద్ధుని చూసేసరికి కంగు తిని, సిద్ధు నువ్వేంటి ఇక్కడ అని తన వాలకం చూసుకొని చెంగున రూమ్లోకి పరిగెడుతుంది. అది చూసి నవ్వేసుకుంటారు అందరూ.
రూమ్లోకి వెళ్ళి తల కొట్టుకుంటూ మెంటల్ దాన కింద కనీసం ఎవరున్నారో కూడా చూసుకోకుండా అలా గొర్రెలాగా వెళ్ళిపోవడమేనా? సిద్ధు నన్ను ఇలా చూసి ఏమనుకున్నాడో ఏమో అనుకుంటూ బాత్రూంలోకి దూరిపోతుంది. తను ఏమనుకుంటాడేమో అని భయంగా పరిగెత్తిన సఖి వైపే చూస్తూ నవ్వుకుంటున్నాడు సిద్ధు. అరే సిద్ధు, అక్కడే నిలబడిపోయావే, ఇలారా కూర్చో అంటూ కూర్చోబెడతారు కిరణ్. పక్కనే ఉన్న మనోజ్, ఏంటి సిద్ధు ఇంత పొద్దున్నే వచ్చావు? బావగారు అని తను చెప్పేంతలో, బ్రో మార్నింగే ముగ్గురం గుడికి వెళ్ళాం. అక్కడ గుడిలో అందరు మంచి కోసం అనేసి ఈ తాయెత్తులు ఇస్తుంటే అవి తీసుకుందామనేసి సార్ తీసుకోమంటే మీ అందరికీ ఇలా తీసుకొని వచ్చాం అని తుత్తర ఆపుకోలేక చెప్తూ ఉంటాడు కార్తీక్. ముగ్గురెవరు అని అడుగుతాడు చరణ్. షిట్ చచ్చాను, నీకెందుకురా ఇంత నోటిదోలా అనుకొని అంటూ సిద్ధు వైపు చూసి, అలవాట్లు పొరపాటుగా చెప్పేశాను సార్ అని బిత్తర ముఖం వేసుకొని సిద్ధుని చూస్తుంటే కళ్ళతోనే కోపంగా చూస్తూ, అంత తొందర ఎందుకురా నీకు, నేను చెప్తాను కదా అని చిన్నగా అంటూ కార్తీక్ని చూస్తాడు. వామ్మో సారీ సార్, ఏదో ఒకటి చెప్పరా అని ప్రాధేయపడుతుంటే, రే ఏమైందిరా మాట్లాడవు? చరణ్ బ్రో అదేం లేదు చరణ్, మా ఇద్దరితో పాటు రాఖీ కూడా వచ్చాడు, అదే చెప్తున్నాడు వాడు. రాఖీ అంటే అని మనోజ్ ఆలోచిస్తుంటే, తను కూడా నా స్టూడెంట్ బావా, శైలు క్లాస్మేట్ అంటాడు సిద్ధు. తనేనా, తెలుసు సిద్ధు అని ఇద్దరు ఒకేసారి అంటారు మనోజ్ అండ్ చరణ్. దానికి ఇద్దరు ఒకరినొకరు చూసుకొని నవ్వుకొని, నీ కాబోయే భార్య గారు తన లైఫ్లో జరిగిన ప్రతి ఒక్క మూమెంట్ని మా ఇద్దరితో పంచుకుంటుందిలే, అలాగే ఆ రోజు కాలేజ్లో జరిగిన ఇన్సిడెంట్ అంతా మాకు చెప్పింది, నువ్వు తనకి హెల్ప్ చేసింది కూడా చెప్పింది. అలాగా అని అప్పుడే ఫ్రెష్ అయ్యి కిందకు వస్తున్న శైలునే చూస్తూ అంటాడు సిద్ధు. కిందకొచ్చి, ఏంటి సార్ ఇంత పొద్దున్నే వచ్చారు, రావద్దంటావా, వెళ్ళిపోనా అని కావాలని అంటుంటే డల్గా ఫేస్ పెట్టి, నేను ఊరికే అడిగాను. అరే జోక్ చేసేలేరా, దానికి అంత డల్ అవ్వాలా, ఇదిగో ఇవందరికీ ఇద్దామనేసి వచ్చాను అని కార్తీక్ చేతుల్లో ఉన్న దేవుడి తాయెత్తులను చూపిస్తూ అంటాడు. వాటిని చూసి, ఏంటి సిద్ధు ఇవి? వాటిని కార్తీక్తో అందరికీ ఇప్పిస్తూ, పొద్దున గుడికి వెళ్ళాంరా, ఈరోజు ఏదో ప్రాముఖ్యత ఉంది అనేసి అక్కడ అందరికీ మహిమగల తాయెత్తులు ఇస్తుంటే నేను కూడా తీసుకొచ్చాను. కార్తీక్ తనకు కూడా ఇవ్వు, పట్టుశైలు అంటూ ఇస్తుంటే, అవునా అయితే మీరే కట్టండి అని సిద్ధు ముందు చేయి చాపుతుంది. అది చూసి పొద్దునే సిద్ధు అన్న మాటలు గుర్తొస్తాయి కార్తీక్కి. ఎర్లీ మార్నింగ్ 5:30. కార్తీక్, చెప్పండి సార్, ఏమైంది ఇంత పొద్దునే రమ్మన్నారు, మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? అలాంటిదేం లేదు కార్తీక్, నాకు హెల్ప్ చేస్తావా అని అడుగుతారేంటి సార్, ఆజ్ఞాపించండి అని వినయంగా నమస్కారం చేస్తూ అడుగుతుంటే, అంత వినయం వద్దురోయ్ అంటాడు కిట్టి. చెప్పండి సార్. అదేం లేదు కార్తీక్, ఆ శరణ్యుడి కన్ను ఎప్పుడూ నా మీద శైలు మీదనే ఉంది. నాకెందుకో రోజులు దగ్గర పడుతున్నప్పటి నుంచి వాడు ఏం ప్లాన్ చేస్తున్నాడో అర్థం కావడం లేదు. ఇప్పుడు తన ఫ్యామిలీతో నేను దగ్గర అవడం చూసి ఖచ్చితంగా వాడు ఎవరికైనా హాని తలపెట్టాలని చూస్తాడు. అందుకోసమే నా పవర్తో చేసిన ఈ శక్తి గల రక్షణ తాళ్ళని నువ్వు అందరికీ ఇవ్వాలి అంటూ గాల్లో తన శక్తితో కొన్ని దారాలను చేసి వాటిని కార్తీక్కి ఇస్తాడు. అలాగే నువ్వు కూడా దీన్ని కట్టుకో, నా వల్ల ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగడం నాకు ఇష్టం లేదు. నాకు దగ్గరైన వాళ్ళని, నాకు ఇష్టమైన వాళ్ళని ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలనే చూస్తాడు వాడు. అందుకే ఇవి మీ అందరితో ఉంటే వాడు కనీసం మీ నీడను కూడా తాకలేడు. ఒకవేళ వాడి వల్ల మీకు ఏదైనా ప్రమాదం ఉందని తెలిసినా నాకు వెంటనే సిగ్నల్ వస్తుంది. నిన్న చెప్పా కదా మన ఆట మొదలు పెడదామని, అందులో నువ్వు చేయాల్సిన మొదటి పని ఇదే. గాల్లో ఎగురుతున్న రక్షణ దారాల్ని తీసుకుంటూ, కానీ సార్ ఇవి మీరే శైలు వాళ్ళకి ఇవ్వచ్చు కదా. లేదు కార్తీక్, వాటిని ఎంతో ప్రాముఖ్యంగా నా శక్తితో అలాగే కిట్టి శక్తితో తయారు చేసినవి, మేము వాటిని ముట్టుకోలేము. ఒకవేళ ముట్టుకుంటే వాటికి ఉన్న శక్తి తగ్గిపోయే ఛాన్స్ ఉంది. అదేంటి సార్? అవును కార్తీక్, ఇవి ఒక మనిషి కోసం చేసినవి కాబట్టి ఒక మనిషి ద్వారానే వాళ్ళ చేతులకు అందాలి, అప్పుడే దాని పవర్ని చూపించడం మొదలు పెడుతుంది. అందుకోసమే ఈ పని నీకు అప్పచెప్తున్నా. అలాగే సార్, ఖచ్చితంగా చేస్తాను. ఇదంతా గుర్తు చేసుకున్న కార్తీక్ శైలు అలా అడిగేసరికి కంగారుగా, అరే శైలు, సార్ ఎందుకులే, నేనున్నా కదా, నేను కడతా అని నవ్వుకుంటూ శైలు చేయి పట్టుకొని కడుతుంటే ఎంతో ఆశగా సిద్ధుతో కట్టించుకోవాలని చూసిన శైలు కళ్ళు బాధగా సిద్ధునే చూస్తున్నాయి. తన చిన్న బాధ కూడా భరించలేక, సారీ నాన్న, తప్పదురా, ప్లీజ్ కదా అని మనసులో అనుకుంటూ దీనంగా చూస్తాడు సిద్ధు. తన కళ్ళల్లో కనిపించే భావాల్ని ఎంత చదువుతామన్నా చదవలేకపోతుంది శైలు. అందరూ కట్టేసుకున్నాక, సిద్ధు సార్ మరి మీరు కట్టుకోరా అని అడుగుతుంది గీతు అడిగిన దానికి కార్తీక్ టెన్షన్గా చూస్తుంటే సిద్ధు నవ్వుతూ, నేను కూడా కట్టుకున్నాను రా అంటూ తన భుజం చూపిస్తాడు. అది చూస్తున్న కార్తీక్కి ఫ్యూజులు ఎగిరిపోయి అలానే నోరు తెచ్చుకొని చూస్తూ ఉంటాడు. రే ఆ నోరు మొయ్యరా ఈగలు దూరితే అని కిట్టి తనకి మాత్రమే వినపడేలాగా చెప్పేసరికి చొప్పుని నోరు మూసుకుంటాడు కార్తీక్. అంకుల్, వీటిని 2 వీక్స్ ఖచ్చితంగా మన చేతులకు ఉంచుకోవాలంట. ఎందుకు సార్, ఎన్ని రోజులు పర్టికులర్గా అని అడుగుతుంది శైలు. తన మనసులో, అప్పట్లాగా శరణ్యుడు అంతం చూస్తారా అనుకొని,
అదేం లేదు శైలు, అమావాస్య దగ్గరలో ఉంది కదా, అది పోయేంత వరకు ఉండాలి అన్నారు. ఓ అలాగా, సరే బాబు, ముందురా టిఫిన్ చేద్దు కానీ. అయ్యో పర్లేదు అత్తయ్య, ఇప్పుడు అవన్నీ ఎందుకు? అరే ఇంత ప్రేమగా మమ్మల్ని అత్తయ్య మావయ్య అంటున్నావు, మరి మేము చెప్పిన మాట వినవా ఏంటి అంటుంటే ఎందుకో తెలీదు ఒక్కసారిగా రాధా కిరణ్ల ప్లేస్లో ఆఖరిగా చూసుకున్న వాళ్ళ అమ్మ నాన్నలే కనిపించేసరికి ఒళ్ళంతా సంతోషంతో పులకించినట్టు అయ్యి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి సిద్ధుకి. అది చూసిన రాధ, అరే ఏమైంది నాన్న, ఏంటి కన్నీళ్ళు అని చెంప నిమురుతూ అడుగుతుంటే కళ్ళు తుడుచుకొని, అదేం లేదత్తయ్య, మిమ్మల్ని చూస్తుంటే సడన్గా నన్ను వదిలి వెళ్ళిపోయిన మా అమ్మ నాన్నలే గుర్తొచ్చారు అని బాధగా చెప్తుంటే సిద్ధు కళ్ళల్లో కన్నీళ్ళు చూడలేక కళ్ళల్లో నీళ్లు పెట్టేసుకుంటుంది శైలు. తన్నే ఏడుస్తూ చూస్తూ, సిద్ధు ప్లీజ్ కదా, మేమందరం ఉన్నాం కదా నీకు, ఎందుకలా బాధపడతావు అని ఏడుస్తూ చెప్తుంటే, అయ్యో శైలు అదేం లేదురా, చూడు ఏమీ ఏడవడం లేదు నేను. ఆయన శైలు దగ్గరికి వెళ్ళి తన భుజం మీద చెయ్యి వేయగానే షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది సిద్ధుకి. ఫోర్స్గా చేయి వెనక్కి తీసేసి ఒక్క క్షణం ఏం అర్థం కాక మళ్ళీ తనని తాకాలని చూసేసరికి మళ్ళీ అలానే షాక్ కొట్టడం చూసి శైలుకి కొంచెం దూరం జరిగి గట్టిగా కళ్ళు మూసుకొని అసలు ఏం జరిగిందా అని ఊహిస్తుంటే సిద్ధు కళ్ళల్లో వీరన్యుడు భూమి మీదకి రావడం, ఆ శరణ్యుడికి శక్తి ఇవ్వడం, అలాగే వెళ్తూ వెళ్తూ శైలుపై మంత్రం ప్రయోగించడం, ఆ మంత్రం వల్ల సిద్ధు తనని అసలు తాకను కూడా తాకలేకపోతున్నాడు. అది చూస్తున్న సిద్ధు, ఇంత జరుగుతుంటే రత్నం ఏం చేస్తుంది అని ఆలోచిస్తే వీరన్యుడు శైలు దగ్గరకు వచ్చినప్పుడు రత్నం దాని పవర్స్ సెన్స్తో కీడు పసిగట్టి వీరన్యుడు శైలుకి దగ్గరకు కూడా రానివ్వకుండా చేస్తుంటే తన దగ్గర ఉన్న గ్రంథంలో సిద్ధు పేరెంట్స్ ఫోటోలు చూపిస్తాడు. ఒక్కసారిగా వాళ్ళని చూసిన రత్నం అవి ఫోటోలైనా వాళ్ళ మీద ఉన్న గౌరవంతో వాళ్ళ మీదకి శక్తిని ప్రయోగించలేక ఒక్క సెకండ్ సైలెంట్ అయిపోతుంది. అదే సమయం కోసం ఎదురు చూస్తున్న వీరన్యుడు కన్నింగా నవ్వుతూ క్షణంలో శైలుపై మంత్రం ప్రయోగించేసి వెంటనే అక్కడి నుంచి మాయమైపోతాడు. ఇదంతా చూస్తున్న సిద్ధు కళ్ళు మూసుకొని తల్లిదండ్రుల రూపాలు చూస్తుంటే కళ్ళల్లోంచి నీళ్లు కారిపోతున్నాయి. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థం కాని వాళ్ళ అలా ఉండగా సిద్ధు సిద్ధు అన్న శైలు గొంతు విని ఈ లోకంలోకి వస్తాడు. ఏమైంది సార్? ఆహా ఏం లేదురా అత్తయ్య, నేను మళ్ళీ వస్తాను, కొంచెం పనుంది. టిఫిన్ తినేసిపోదు సిద్ధు. పర్లేదు మావయ్య, మళ్ళీ వస్తా కదా, కొంచెం అర్జెంట్ అని స్పీడ్గా వెళ్ళిపోతూ శైలు గుర్తొచ్చి ఆగిపోయి శైలు వైపు చూసి వెళ్ళొస్తానురా అంటుంటే ఏం అర్థం కాక అలానే చూస్తూ సరే సిద్ధు అంటుంది. సిద్ధు వెనకే కార్తీక్ కూడా వెళ్ళిపోతాడు. రూమ్కి వెళ్ళిన సిద్ధు అయోమయంగా, అసలు ఆ వీరన్యుడు అమ్మ నాన్నల బొమ్మలు నా రత్నానికి ఎందుకు చూపించాడు, వాళ్ళని చూడగానే రత్నం ఎందుకు తన పవర్స్ యూజ్ చేయడం ఆపేసింది అని ఏం అర్థం కాక కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. సిద్ధ కొంచెం కూల్గా ఉండు అంటాడు కిట్టి. ఏం కూల్ కిట్టి, ఇప్పటికే నా గుండెల్లో నొప్పి వల్ల తన దగ్గర ఒక్క నిమిషం కూడా ఉండలేకుంటే ఇప్పుడేమో కనీసం తనని తాకడానికి కూడా లేకుండా చేశాడా వీరన్యుడు. నాకే ఎందుకు కిట్టి ఇలా అని బాధపడుతుంటే, బాధపడుకు సిద్ధ, దీనికి ఏదో ఒక మార్గం ఉంటుందిలే, మనం ఖచ్చితంగా కనిపెడతాం. మైండ్ అంతా పెద్ద పజిల్ లెక్క ఉంది కిట్టి. అసలు ఆ వీరన్యుడు అక్కడికి ఎందుకు వచ్చినట్టు, ఏం చేయడానికి? ఇప్పటికే ఆ శరణ్యుడు ఇక్కడికి వచ్చి భూమిని అంతా నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు వీడు కూడా వచ్చాడంటే ఏదో పెద్ద ప్లానే చేశారు ఈ అసురులు. నాకు అదే అనిపిస్తుంది సిద్ధ, కానీ ఎందుకని వాళ్ళ ఎత్తుగడలు ఏంటనేది మనం సెన్స్ చేయలేకపోతున్నాం. అందుకే కదా కిట్టి నాకు మెంటలేస్తుంది, ఏం అర్థం కావట్లేదు అని సోఫాలో కూలిపడతాడు. ఆ మాటలన్నీ వింటున్న స్వామీజీ, ఇతను గుర్తున్నాడా గైస్, గుర్తుపెట్టుకోమన్నాం కదా. వీళ్ళ మాటలు వింటున్న స్వామీజీ చిన్నగా నవ్వి, నీకు నిజాలు తెలిసే సమయం ఆసన్నమైంది సిద్ధ, త్వరలోనే నీకు అన్నీ తెలుస్తాయి, కంగారు పడకు అని మళ్ళీ కళ్ళు మూసుకొని తన జపం కొనసాగిస్తాడు. వీళ్ళు ఎలాంటి పన్నాగాలు వేసినా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కిట్టి. ఆ కుటుంబంకి కానీ శైలుకి కానీ ఎలాంటి ఆపద కలగకూడదు. అలాగే కార్తీక్, నువ్వే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ నాతో తిరుగుతున్న వాళ్ళందరి మీద వాడి కన్నుంది, అందుకే ఈ రక్షణ తాడు నీకు కూడా ఇచ్చింది. ఇది ఉన్నంత వరకు వాడు మీ దరిదాపుల్లో కూడా రాలేడు. ఈ రక్షణ తాడు మాత్రం పోకుండా చూసుకో, సరేనా? అలాగే సార్. కార్తీక్నే చూస్తూ, నీకు ఇవేమీ వింతగా అనిపించట్లేదా కార్తీక్ అంటుంటే, అనిపిస్తుంది సార్, కానీ ఇందులో కూడా థ్రిల్గా ఉంది. అదీ కాక ఈ భూమిని యొక్క దుష్టుడి నుంచి కాపాడాలని మీరు ఇంతగా కష్టపడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఇలాంటి వాటిలో నాకు ఎంత వీలైతే అంతకు మించి మీకు నాకు సహాయం ఉంటుంది సార్ అని నవ్వుతూ చెప్తాడు. మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తాడు సిద్ధు. ఇట్స్ ఓకే సార్, ఇక నేను వెళ్ళొస్తాను, మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. అలాగే కార్తీక్ అని నవ్వుతూ చెప్పి, వారం రోజుల్లో ఇంట్లో ఫంక్షన్ ఉంది అనేసి ముగ్గురు కాలేజ్కి బ్రేక్ ఇచ్చేసి ఇంట్లో పనులు షాపింగ్స్ అవే చూసుకుంటున్నారు మన బాములు. శైలు లేని కాలేజ్లో అస్సలు ఉండబుద్ధి కాక తను కూడా లీవ్ పెట్టేసి ఇంట్లోనే ఉంటూ అసలు ఆ శరణ్యుడు మూవ్ ఏంటి అనేది నానా రకాలుగా కనుక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు సిద్ధు.
ఇంకొక పక్క శరణ్యుడు ఎన్ని రకాలుగా శైలు వాళ్ళని వశీకరణం చేసుకుందామన్నా సిద్ధు ఇచ్చిన రక్షణ దారాలు శక్తి వల్ల వాళ్ళని ఇంచు కూడా తాకలేక రగిలిపోతూ ఉంటాడు. ఈ సిద్ధుగాడి దగ్గర ఆ రత్నం లేకపోయినా వాడి శక్తికి సాటే లేదుగా అని కోపంగా అనుకొని వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా అని వెతుకుతూ ఉంటాడు శరణ్యుడు. శైలు నిలయం. సిద్ధుని చూసి 2 రోజులు అవుతుంది, కాలేజీకి కూడా పోలేదు, కాల్ అన్నా చేయొచ్చు కదా. నేను చేస్తానేమో కొంచెం బిజీరా, మళ్ళీ మాట్లాడుతా అంటున్నాడు. ఏం చేద్దాం అని ఆలోచించి ఒకసారి తన ఇంటికి వెళ్తే అని మెరిసే కళ్ళతో ఇదే కరెక్ట్, అలానే చేస్తా అని కార్తీక్కి ఫోన్ చేస్తుంది శైలు. శైలు చెప్పరా. కార్తీక్ ఎక్కడున్నావు? ఇప్పుడే కాలేజ్ అయిపోయిందిరా, ఇంటికి వెళ్తున్నా. ఓహో అయితే త్వరగా మా ఇంటికి రా అనగానే బైక్లో వెళ్తున్నవాడు కాస్త ఏమైందో ఏమో అన్న భయంతో సడన్ బ్రేక్ వేస్తాడు. కంగారుగా ఏమైందిరా అని అడిగితే, అయ్యో ఎందుకురా అంత కంగారు, ఎవరికి ఏం కాలేదులే. ప్రశాంతంగా ఊపిరి తీసుకొని మరెందుకు రమ్మన్నావు? ఒకసారి సిద్ధుని చూడాలనిపిస్తుంది, అందుకే నీకు సార్ వాళ్ళ ఇల్లు తెలుసు కదా, నన్ను అక్కడ డ్రాప్ చేసి వెళ్ళు సరేనా? ఇప్పుడు ఎందుకులే శైలు, మళ్ళీ ఎప్పుడైనా వెళ్దూలే. వస్తావా రావా అని కోపంతో అడుగుతుంటే అది కాదురా అంటున్నా వినట్లేదు శైలు. సరే రాకులే, నేనే ఎలాగోలా వెళ్తా అని కోపంగా అంటుంటే ఆగు శైలు, సరేలే వస్తున్నా, నువ్వు మాత్రం ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకు, నేనే వస్తా సరేనా? త్వరగా రా అని సంతోషంగా చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇదేంటి ఇప్పుడు శైలు అక్కడికి వెళ్తే సార్ పరిస్థితి ఏంటో అని బాధగా తలుచుకుంటూ శైలు ఇంటికి వెళ్తాడు కార్తీక్. సంతోషంతో లేడి పిల్లల చెంగున ఎగురుకుంటూ మెట్లు దిగుతూ, అన్నయ్య నేను ఒకసారి సిద్ధు దగ్గరికి వెళ్ళేసి వస్తా. ఈ టైంలోనా? ఎందుకుమా? తనతో మాట్లాడి చాలా రోజులైంది కదా అన్నయ్య, ఒకసారి మాట్లాడేసి వస్తా. అది కాదురా అంటున్నా. పర్లేదు అన్నయ్య, కార్తీక్ వచ్చాడు, నేను వెళ్ళొస్తా బాయ్. బయట కార్తీక్ వెయిట్ చేస్తుంటే మనోజ్ ఇంకా ఏం మాట్లాడలేక సరేరా జాగ్రత్త. అలాగే అన్నయ్య. వెళ్తున్న కార్తీక్కి శైలు ఎంత చెప్పినా వినకపోయేసరికి ఇంకా ఏం చేయలేక ఏం చెప్పినా విందు అని అర్థమయ్యి సిద్ధుకి చెప్దామని ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు. కిట్టీతో బిజీగా ఉన్న సిద్ధు ఫోన్ వస్తున్నది కూడా చూసుకోడు. ఇంకేం చేయలేక తనని సిద్ధు ఇంటి ముందు డ్రాప్ చేస్తాడు కార్తీక్. ఆ ఇంటిని చూసు, వావ్ ఇంత బాగా మెరిసిపోతుంది ఏంటి కార్తీక్ ఇల్లు? మెరుస్తుంది, ఎందుకు మెరదు, మాయతో కట్టిన ఇల్లు కదా అనుకుంటాడు. మాట్లాడవేంటి కార్తీక్? శైలు నీదే కదా ఇల్లు, అలా చూస్తావెందుకు, వెళ్ళు లోపలికి. నవ్వుతూ నువ్వు రావా? లేదులేరా, నాకు కొంచెం పని ఉంది, నువ్వు వెళ్ళు, వెళ్ళేటప్పుడు నాకు కాల్ చేస్తాను సరేనా? అలాగే కార్తీక్, థ్యాంక్ యూ అని ఆ ఇంటిని ప్రేమగా చూస్తూ గుమ్మం దగ్గర ఆగిపోయి ఇప్పుడు కుడికాలు పెట్టాలా అనుకుంటే సిగ్గొచ్చేస్తుంది శైలుకి. సిగ్గుపడుతూ మురిపంగా ఆ ఇంటిని చూసుకుంటూ కుడికాలు లోపల పెడుతుంది. లోపలికి వెళ్ళిన శైలుకి ఎక్కడ చూసినా గోడలకి విచిత్రమైన ఆర్ట్స్ పిక్చర్సే కనిపిస్తుంటే చాలా అద్భుతంగా చూడడానికి కళ్ళకి ఇంపుగా కనిపిస్తుంటే వాటిని ఒక్కొక్కటిగా చూస్తూ ఇల్లంతా ఎంత బాగా పెట్టుకున్నాడు సిద్ధు అనుకుంటూ సిద్ధు ఎక్కడున్నాడా అని చూస్తే లోపల సిద్ధు కిట్టి వాళ్ళ శక్తులతో శరణ్యుడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అని కనుక్కుంటున్న సమయంలో సిద్ధు ఏదో పనిలో ఉన్న సంగతి గమనించి మెల్లిగా అడుగులో అడుగు వేస్తూ తన దగ్గరికి వెళ్తుంది శైలు. సిద్ధు పూర్తిగా తన పనిలో లీనమై ఉండడంతో కిట్టిగాడు సిగ్నల్ ఇస్తున్నా ఇదేమీ పట్టించుకునే స్థితిలో లేడు. శైలు మెల్లిగా వెనుక నుంచి వెళ్ళి ఇష్టంగా సిద్ధు కళ్ళు మూసేస్తుంది. అంతే, శైలు స్పర్శ తగలగానే ఒక్కసారిగా షాక్ కొట్టినట్టు అనిపించి ఎగిరి నిల్చుంటాడు సిద్ధు అలా సడన్గా లేచేసరికి తన ప్రవర్తనకి బిత్తరపోయి సిద్ధు ఏమైంది అలా లేచావు? అక్కడ శైలుని చూసి అరే శైలు నువ్వేంట్రా ఇక్కడ, ఎప్పుడొచ్చావు అంటుంటే సిద్ధు కళ్ళలోకి చూస్తూ అది 2 days నుంచి కాలేజ్కి కూడా వెళ్ళలేదు కదా అని మెల్లిగా చెప్తుంటే నవ్వుతూ తన్నే చూస్తూ నేను గుర్తొచ్చానా? సిగ్గుపడుతూ తలవాల్చేసి అవును అంటూ తల ఊపుతుంది. ప్రేమగా తనని తాకడానికి చెయ్యెత్తి మళ్ళీ సడన్గా వెనక్కి తీసేసుకుంటాడు. అరే అలానే ఉన్నావు, ఇలా కూర్చుందూరా అని తనని సోఫాలో కూర్చోబెట్టి తనకి కొంచెం దూరంలో సిద్ధు కూర్చుంటాడు. సిద్ధుతో కొంచెం సేపు టైం స్పెండ్ చేద్దామని ఎంతో ఆశగా వచ్చుంటే ఎందుకో సిద్ధు అలా తనకి దూరంగా కూర్చునేసరికి శైలుకి చాలా బాధగా అనిపిస్తుంది. సిద్ధునే చూస్తూ ఎలా ఉన్నావు అని దగ్గరికి జరుగుతుంటే సిద్ధుకి తను ఏం చేస్తుందో అర్థమయ్యి మనసంతా బాధగా మూలుగుతుంటే ఏం చేయలేక ఇప్పుడు తన ప్రాణం మళ్ళీ డల్ అయితే ప్రాబ్లం అనేసి కావాలని అయ్యో శైలు ఫస్ట్ టైం మన ఇంటికి వచ్చావు, అలానే కూర్చోబెట్టి మాట్లాడుతున్నా చూడు నేను అంటూ ఒక్క నిమిషం రా జ్యూస్ తీసుకొస్తా అని లేచి వెళ్ళిపోయేసరికి తనకు తానుగా దగ్గరికి రావాలని చూస్తున్నా తనని కావాలనే దూరం పెడుతున్నట్టు అనిపిస్తే గుండెల్లో భారంగా అనిపించి బాధగా వెళ్తున్న సిద్ధునే చూస్తుంది. జ్యూస్ తీసుకోరా అంటూ తనకి జ్యూస్ ఇచ్చి కూర్చొని కూడా కూర్చోకుండా ఏవేవో పనులు చేసుకుంటూ అవి ఇవి చూస్తూ మాట్లాడుతుంటే సిద్ధు తనపై చూపిస్తున్న ప్రవర్తనకి ఎందుకు అలా చేస్తున్నాడో అర్థం కాక కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంటే చాలా బాధగా
ఎందుకు సార్ నన్ను దూరం పెడుతున్నారు? శైలు అంత సడన్గా అలా అడిగేసరికి చేతిలో ఉన్న గ్లాస్ టక్కున కింద పడి పగిలిపోతుంది. అయ్యో సిద్ధు ఏమైంది అంటూ కంగారుగా వస్తుంటే, చేజారింద్రా ఏం కాదులే నేను తీసేస్తాను అంటూ గబగబా తనని తాకను కూడా తాకనీయకుండా తీసేస్తుంటే, ఇంతసేపు ఆపుకుందామన్న కన్నీళ్ళు ఆగకుండా వచ్చేస్తున్నాయి. ఏడుస్తూనే సిద్ధుని చూస్తూ, చెప్పండి సార్ ఎందుకు నన్ను కావాలని దూరం పెడుతున్నారు? శైలు బాధ తెలుస్తుంటే సిద్ధు గుండె పగిలిపోతుంది. ఏం చెప్పాలో అర్థం కాక, అరే శైలు నిన్నెందుకు దూరం పెడతారా అని తనని చూస్తే ఆ బాధ తట్టుకోలేక ఏడుస్తూ ఉంటుంది. తన బాధ చూడలేక దగ్గరికి వెళ్దామంటే వెళ్ళలేకపోతూ ఉంటాడు. ఏంట్రా ఇది చిన్నపిల్లలా అంటూ తన దగ్గరికి వెళ్ళి తన కన్నీళ్లు తుడవడానికి చెయ్యెత్తి ఆగిపోతాడు. అది చూస్తున్న శైలుకి తనని కనీసం తాకడానికి కూడా సిద్ధు ఆలోచిస్తుంటే, అసలు నేనేం చేశాను సిద్ధు, నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు అని బాధగా అరుస్తుంటే తన బాధ భరించలేక, అలాంటిదేం లేదు శైలు అంటుంటే, సిద్ధు తనని దూరం పెడుతున్నాడన్న మాటకే గుండె కోసేస్తుంటే బాధ అంతకంతా పెరిగిపోయి ఇంకా ఎక్కువ ఏడుపు వస్తుంటే ఏడుస్తూనే, ఏం లేకపోతే ఎందుకని నన్ను తాగడానికి కూడా అంత ఆలోచిస్తున్నావు? శైలు కళ్ళల్లో నీళ్ళు చూస్తుంటే సిద్ధు గుండెల్లో గుణపం గుచ్చుకున్నట్లు అనిపిస్తుంది. ప్లీజ్ రా ఏడవకే, నేను ఇలా చూడలేకపోతున్నాను. నువ్వు అనుకున్నట్టు ఏం లేదురా, ఏం చెప్పాలో తెలియక నాకు కొంచెం జలుబు చేసింది, అందుకే ఇన్ని రోజులు నీతో కూడా మాట్లాడలేకపోయా. ఇప్పుడు కూడా పొరపాటున నా జలుబు నీకు వస్తుందేమో అని భయపడే ఇలా దూరంగా ఉన్నారా? అంతే నాన్న, అంతకు మించి ఏం లేదురా. ప్లీజ్ కదా, నా బంగారం కదా, నువ్వు ఏడిస్తే నేను అసలు చూడలేనే అని బాధపడుతుంటే, తన కోసమే సిద్ధు అలా ఉంటున్నాడు అని అర్థమయ్యి కళ్ళు తుడుచుకొని బాధగా, దీనికి ఇలా దూరం పెట్టాలా, నాకెంత భయం వేసిందో తెలుసా, ఇంకా నేనేమైనా చేశానేమోనని చాలా బాధపడ్డాను. సారీరా ఏమనుకోకే. ఇంతలో మనోజ్ నుంచి కాల్ రావడంతో శైలుని తీసుకొని పోవడానికి కార్తీక్ ఆల్రెడీ అక్కడికి వచ్చేసి ఉంటాడు. శైలు వెళ్దామా, మనోజ్ అన్న ఫోన్ చేశాడు. అప్పుడే లోపలికి వస్తూ అంటాడు కార్తీక్. కళ్ళు తుడుచుకొని, కార్తీక్ నువ్వెప్పుడొచ్చావురా? ఇప్పుడేరా, అన్నయ్య ఫోన్ చేసినాడు. నేను చెప్పానా రమ్మని, ఎంతో ఆశగా సిద్ధుతో వెళ్దాం అనుకుంటే అప్పుడే వీడు వచ్చేసాడు అనుకొని బాధగా, ఈరోజు నా టైం బాగాలేనట్టుంది, ఎంతో ఆనందంగా సిద్ధు దగ్గరకు వచ్చాను. సిద్ధునే చూస్తూ నువ్వు నన్ను దూరం పెడుతుంటే భరించలేకపోతున్నా సిద్ధు అని తన మనసులో అనుకొని, సరే సిద్ధు ఇక నేను వెళ్ళొస్తాను. శైలు అంత బాధగా చూస్తుంటే సిద్ధు ప్రాణం తట్టుకోలేకపోతుంది. ఒకసారి నవ్వురా ప్లీజ్ అంటుంటే, నవ్వు రాకపోయినా సిద్ధు బాధపడుతున్నాడని తెలిసి అతి కష్టం మీద కొద్దిగా నవ్వుతుంది. తన నవ్వులో జీవం లేదు అని తెలుస్తుంటే ప్రాణం మెలిపెట్టినట్టుంది సిద్ధుకి. ఇక వెళ్ళొస్తాను అని వెళ్తుంటే శైలు అని పిలిచేసరికి వెనక్కి తిరిగి, హా సిద్ధు చెప్పు, ఐ లవ్ యూ రా అని బాధగా చెప్తుంటే, కళ్ళలో నీళ్ళు వస్తుంటే తను కూడా తనకి దూరంగా ఉండలేక బాధపడుతున్నాడని అర్థమై సంతోషంగా నవ్వుతూ, లవ్ యూ సిద్ధు అని చెప్పి వెళ్ళిపోతుంది. వెళ్తున్న తన వైపే చూస్తూ, సారీ నాన్న, నీ బాధ నాకు తెలుస్తున్నా ఏం చేయలేకపోతున్నా, ప్లీజ్ రా అలా ఏడోకరా, ఇక్కడ నా గుండె పగిలిపోతుంది అని బాధగా కన్నీళ్ళు వదులుతాడు సిద్ధు. అదండి మరి ఈరోజు ఎపిసోడ్. వీళ్ళ బాధ ఏంటో, ఆ దేవుడు ఎందుకు అలా చేస్తున్నాడో మీకేమైనా తెలిస్తే కామెంట్స్లో చెప్పేయండి. ఈ రోజుకైతే మరి ఇంతే, ఇంకుంటాను. ఇట్లు మీ సౌజన్య పత్వాడ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేసి డైలీ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.